హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు టీటీసీ డీసెట్ ఉంది కదా, ఏపీ డీసెట్, దానికి టీటీసీ అంటాం మనము. టీటీసీకి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 5 days మాత్రమే దీనికైతే టైం అయితే ఉందన్నమాట. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీ డీసెట్ డిఈఈసిఈటి 2026 అని మీరు అక్కడ ఎంటర్ చేశారంటే మీకు ఫస్ట్ లోనే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఏపీ డీసెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ డీసెట్ 2026 ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అని ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ముందుగా మీ ఫోటో మరియు సిగ్నేచర్ ని, ఒక ఫోటో మరియు ఫోటో కిందనే సిగ్నేచర్ ని స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ 50 KB అనమాట. ఇక్కడైతే నేను ప్రతి ఒక్క డీటెయిల్ అయితే బ్లర్ చేస్తాను, ఎందుకంటే యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ నేను ఏ డేటా కూడా డిస్క్లోజ్ చేయకూడదు, లేకుంటే నా ఛానల్ మీద అయితే స్ట్రైక్ పడే అవకాశం ఉంది. మొన్న ఒకరు అడిగారని డీటెయిల్స్ అయితే కొన్ని డిస్క్లోజ్ చేయడం వల్ల నా ఛానల్ మీద స్ట్రైక్ అయితే పడింది. కాబట్టి నేను మీకు ఏమేమి ఎంటర్ చేయాలన్నది పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డేటాను అయితే మాత్రం నేనైతే పూర్తిగా అయితే బ్లర్ చేస్తాను. ఇక్కడ తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ను అక్కడ ఇవ్వండి. యాజ్ పర్ మీ 10th మార్క్స్ మేము మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని స్క్రోల్ చేసి డేటా అయితే ఇవ్వండి. టైప్ చేస్తే తీసుకోవడం లేదు. డేట్ మరియు సంవత్సరం అలాగే మంత్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేయండి. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేయండి. తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్ క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. అక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. తర్వాత అక్కడ క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి అగ్రీ అని క్లిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అనేటివి పూర్తిగా చూపించడం జరుగుతుంది. క్యాండిడేట్ ఆధార్, క్యాండిడేట్ మొబైల్ నంబర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అమౌంట్ అనేది మొత్తం డీటెయిల్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనం ఏ నంబర్ అయితే ఇప్పుడు అక్కడ ఎంటర్ చేసామో ఆ నంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు తర్వాత పేమెంట్ దాంట్లోకి అయితే వెళ్తారు. పేమెంట్ మీరు డెబిట్ కార్డ్ కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, క్యూఆర్ కోడ్ కానివ్వండి, అలాగే క్రెడిట్ కార్డ్ కానివ్వండి యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేటివి పడవు. 1000 రూపాయలు మాత్రమే మీరు పే చేయొచ్చు అనమాట. మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేస్తే 13 రూపాయలు ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. నేనైతే క్యూఆర్ కోడ్ అయితే యూజ్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఐడి అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అయితే జనరేట్ అయింది. ఈ రిసిప్ట్ అయితే మీరు సేవ్ అయితే చేసి పెట్టుకోండి, లేదంటే ప్రింట్అవుట్ అయినా తీసి పెట్టుకుంటే ఉపయోగం అనమాట. తర్వాత మీరు ఏదైనా డీటెయిల్స్ మర్చిపోయినా చెక్ చేసుకోవడానికి ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ లాగిన్ లోకి అయితే వస్తుంది అనమాట. ఏపీ డీసెట్ 2026 లాగిన్ అని. అక్కడ క్యాండిడేట్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ కింద ఉన్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి గెట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ లాగౌట్ అని చూపిస్తుంది. క్యాండిడేట్ సర్వీసెస్ లో అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టిక్ మీద అయితే అక్కడ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది కదా, అక్కడైతే మీరు టిక్ అయితే చేయండి. తర్వాత మీ నేమ్ అయితే చూపించడం జరుగుతుంది. మీ ఫాదర్ నేమ్ మరియు మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి.
తర్వాత మీ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఏదైతే మీ డీటెయిల్స్ని అయితే మరొకసారి చెక్ చేసుకొని సెలెక్ట్ ఎన్సీసీ ఏదైనా ఉంటే ఎన్సీసీ అయితే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత డిఫెన్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ఇతర డీటెయిల్స్ అక్కడ అడిగినటువంటి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, లేకుంటే స్కౌట్స్ గైడ్స్ ఉంటే అది అయితే ఇవ్వండి, లేదంటే నన్ను అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ 10th క్లాస్లో ఉన్న మోల్స్ని అయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మీ 10th మార్క్స్ మెమోలో ఏ మోల్స్ ఉంటాయో ఆ ఎగ్జాక్ట్ 2 మోల్స్ని అయితే అక్కడ టైప్ చేయండి. తర్వాత మీరు ఆర్ యూ కమ్ ఫ్రమ్ తెలంగాణ అని అడుగుతుంది కదా, అక్కడ ఆర్ యూ కమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ అని అక్కడైతే నో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో మరియు సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటో కిందనే సిగ్నేచర్ని అయితే పెట్టి దాన్ని అయితే స్కాన్ చేసుకొని విత్ ఇన్ 50 KB లోపలనైతే ఈ ఫోటో మరియు సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ చేసేది ఈ ఫోటో సిగ్నేచర్ మాత్రమే కాబట్టి మీరు అప్లికేషన్ స్టార్టింగ్లోనే ఆ ఫోటో మరియు సిగ్నేచర్ని అయితే స్కాన్ చేసి పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోటో దాని కిందనే సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవడం జరుగుతుంది. తర్వాత మీ అడ్రస్ని అయితే పూర్తిగా ఇవ్వండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఫస్ట్ డిస్ట్రిక్ట్, అలాగే మండల్, తర్వాత విలేజ్, తర్వాత డోర్ నంబర్ మరియు మీ స్ట్రీట్, అలాగే పిన్ కోడ్ని అయితే ఇవ్వండి. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేయండి. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అన్నది అక్కడ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అక్కడ బోర్డుని అయితే ఎంటర్ చేయండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని. తర్వాత వాళ్ళు ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి, తెలుగా ఇంగ్లీషా అనేది. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఆ లాంగ్వేజ్ అయితే టైప్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ వాళ్ళ 10th మార్క్స్లో అయితే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ పాసింగ్ ని కరెక్ట్ గా ఇవ్వండి. అలాగే వాళ్ళ 10th హాల్ టికెట్ నంబర్ ని కూడా అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా మీరైతే రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది హాల్ టికెట్ తో పాటు. తర్వాత ఇక్కడ వాళ్ళ 10th హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకుంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే అదైతే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పాస్ అయ్యారా లేకుంటే ఇప్పుడు రాశారా అన్నది అడుగుతుంది. అక్కడ పర్సూయింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందే పాస్ అయితే పాస్ ఆల్రెడీ అని సెలెక్ట్ చేయండి. మళ్ళా స్టేట్ వచ్చి బోర్డు వచ్చి అడుగుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ మీడియం అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏదన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుగు అయితే ఉంటుందన్నమాట. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అక్కడ మీరు ఏ సబ్జెక్ట్ మీరు టీటీసీలో చదవాలనుకుంటున్నారో ఆ మెయిన్ సబ్జెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ అలాగే ఫిజికల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అడ్మిషన్ డీటెయిల్స్ అని అక్కడ కింద చూపించడం జరుగుతుంది. సబ్జెక్ట్ కోర్స్ ఫర్ అడ్మిషన్ అని అక్కడ చూపిస్తుంది అనమాట. ఏదైతే వాళ్ళు ఆ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే 2-3 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళు మ్యాథమెటిక్స్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉంటారు కాబట్టి అక్కడ ఆ 3 సబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత హాల్ టికెట్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ అనమాట.
తర్వాత అడ్మిషన్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏ కోర్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఏ సబ్జెక్ట్ అదైతే సెలెక్ట్ చేయండి. ఇందులో మ్యాథమెటిక్స్ మరియు ఫిజికల్ సైన్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయి ఆ అమ్మాయికి, కాబట్టి మ్యాథమెటిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఏ మీడియంలో మీరు చదవాలనుకుంటున్నారు అనేది ఆ మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. 5 సెంటర్లను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ను మాత్రమే ఇక్కడ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్ సెంటర్స్ అయితే మీరు 5 సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫస్ట్ సెంటర్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ సీట్స్ ఏమైనా ఫుల్ అయిపోతే మీకు తర్వాత నెక్స్ట్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత అక్కడ ప్రివ్యూ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉంటే అక్కడ సబ్మిట్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. లేకుంటే ఎడిట్ ఆప్షన్ లేక వచ్చి ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేశారంటే ఆ తర్వాత మీరు డీటెయిల్స్ అయితే మళ్ళీ చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయింటుంది. తర్వాత అక్కడ ప్రింట్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ చేసి పెట్టుకోండి. దీనికి మనకు ఎగ్జామ్ ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. అలాగే హాల్ టికెట్స్ కూడా ఎప్పుడు వస్తాయన్నది వెల్లడించలేదు అనమాట. అవి హాల్ టికెట్స్ కానివ్వండి లేకుంటే ఎగ్జామినేషన్ కి డీటెయిల్స్ సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేనైతే మీకైతే వీడియో చేస్తాను. ఇదైతే ఏపీ డిఈఈ సెట్ 2026 కి అప్లై చేసుకునే అవకాశం అనమాట. ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే అవసరం ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.